షీ హ్యాడ్ యాక్చువల్లీ బేజల్ సెల్ కార్సినోమా వచ్చింది మేడం, ఇక్కడ ఐబ్రో మీద. నేను అది ఎక్సిషన్ బయాప్సీ చేసిన. బేజల్ సెల్ కార్సినోమా స్ప్రెడ్ కాదు, అది ఏం తీసేసిన అయిపోయింది. చెప్పాల్సినవి నేనే రెస్పాన్సిబుల్ ఎల్డర్స్ గా. అందరికి చెప్తే ఏంటంటే భయపడతారు, మా అమ్మ ఆందోళనకు గురి అవుతుంది, సెల్ఫ్ పిటీ వస్తుంది తనకు. వీళ్ళందరూ డాక్టర్స్ ఏంటంటే సింపతి చూపించడం ఇదంతా ఉంటుంది కదా మేడం. ఆమెకు అవసరం లేదనిపించింది, చెప్పలేదు నేను. ఈ జర్నీలో ఎప్పుడైనా మళ్ళీ అలాంటి క్యాన్సర్ చూసారా సార్ మీరు? చాలా క్యాన్సర్ కేసులు చేశాను మేడం. అంటే ఎంజిఎం లో ఉన్నప్పుడు ఎన్నో క్యాన్సర్ కేసెస్ చేశాను. చాలా ప్రాక్టీస్ ఎక్కువ ఉంటుంది కదా. ఇంకొకటి నేను ఒక విషయం చెప్పాలి, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. నేను నా యూనిట్ స్టూడెంట్ ఫైనల్ ఇయర్ అయిపోయేసరికి ఒక థైరాయిడ్ సర్జరీ చేసి ఉండాలి, మాస్టెక్టమీ చేసి ఉండాలి, ఒక జీజే చేసి ఉండాలి, తర్వాత ఒకటి గాల్ బ్లాడర్ సర్జరీ చేసి ఉండాలి, ఓపెన్ గాల్ బ్లాడర్ సర్జరీ. అవి ఒకవేళ మాకు వాళ్ళకి ఆపర్చునిటీ రాకపోతే అవుట్ సైడ్ నేను వాళ్ళని రమ్మని చెప్పేసి కళ్యాణ్లో నా పేషెంట్ మీద వాళ్ళతో సర్జరీ చేయించేది నేను పక్కకుండి. వాళ్ళకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ రావాలి. వాళ్ళు ఎగ్జామ్ బిఫోర్ దే అపియర్ ఫర్ ది ఎగ్జామ్ దే కుడ్ హావ్ డన్ ఆల్ దీస్ కేసెస్. కానీ ఈ మధ్య కాలంలో యాజ్ అ డాక్టర్ గా మీరు చూస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి సార్? అంటే ఎక్కువ చూస్తున్న ప్రాబ్లమ్స్ అంటే ఏం చెప్తారు? దురదృష్టకరమైన విషయం ఏంటంటే పేషెంట్ డాక్టర్ రిలేషన్ హ్యాస్ బీన్ బ్రీచ్డ్. మా జనరేషన్ కు పేషెంట్ కున్న అనుబంధము ఈ రోజు ఉన్నటువంటి డాక్టర్స్ కు పేషెంట్ కు ఆ అనుబంధం అనేది డ్రాస్టిక్ గా పడిపోయిందంటారా? మేబీ రీజన్స్ ఫ్రమ్ బోత్ సైడ్స్. పేషెంట్ అటిట్యూడ్ మారింది, డాక్టర్స్ అటిట్యూడ్ కూడా మారింది. ప్రైవేట్ మెడికల్ కాలేజీలు వచ్చింది, ఎడ్యుకేషన్ ప్రైవేటైజేషన్ అయింది. దాంట్లో డెఫినెట్ గా పెట్టుబడి పెట్టి చదవడము, తర్వాత ఫ్రమ్ ద బిగినింగ్ నుంచే సర్వీస్ మోటో కంటే విత్ ఇన్ ప్రాక్టీస్ పెట్టిన 1-2 years లోపల కారు కొనుక్కోవాలి, ఒక ఇల్లు కట్టుకోవాలి, డ్రీమ్స్. సో వీ డోంట్ బ్లేమ్ దెమ్. సాఫ్ట్వేర్ పీపుల్ కానీ ఎవరు కానీ ఫ్లరిష్ అవుతున్నారు కదా. కానీ కాకపోతే ఏంటంటే వాట్ ఐ సే, యాక్చువల్లీ మనకు పేషెంట్లు దేవుళ్ళతో సమానం. నేను జూనియర్ మోస్ట్ సర్జన్ ఉన్నా కూడా ది రూరల్ పీపుల్ ఆర్ లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళు అలో చేసి నన్ను సర్జరీ చేయడానికి దే హావ్ గివెన్ కన్సెంట్. దేవుళ్ళు అంటారు, మీరేమో పేషెంట్ దేవుళ్ళు అంటాను. వాళ్ళు మా మీద నమ్మకంతో వాళ్ళ శరీరాన్ని అన్కండిషనల్ గా మాకు అప్పచెప్పిండ్రు. దాంట్లో ఎప్పుడో ఒకసారి కొన్ని కాంప్లికేషన్స్ రావచ్చు, కరెక్షన్ కూడా అవుతుంది మేడం. సర్జరీలో కాంప్లికేషన్స్ రావనడానికి లేదు మేడం. నువ్వేం సర్జరీలు చేయకుండా ఉత్తగా ఊరికే పేషెంట్లను చూడడము, మందులు రాసి ఇవ్వడం చేయాలి. నువ్వు యాక్టివ్ సర్జన్ ఉన్నంత కాలం ఎప్పుడో ఒకసారి అప్పుడప్పుడు ఒక కాంప్లికేషన్ వస్తుంది, బట్ వీ షుడ్ ఐడెంటిఫై, రెక్టిఫై ఇట్. కానీ సర్జన్స్ చాలా సార్లు బయట ఎన్ని సర్జరీలనే చేసేస్తాం అంజలి. ఈవెన్ గురువారెడ్డి గారు కూడా అదే అన్నారు. ఆయన ఆర్థోపెడిక్ సర్జన్ కదా బేసిక్ గా. మా అమ్మాయికి ఒక ప్రాబ్లం వస్తే నేను చేయలేకపోయాను, నేను వేరే వాళ్ళ చేతిలో పెట్టాల్సి వచ్చింది, ఇట్ వాస్ సో ఎమోషనల్ ఫర్ మీ అని చెప్పని అన్నారు. మీరు మాత్రం మీరే చేశారని చెప్పని విన్నాను. మీ ఫ్యామిలీలో ఎవరికో ఒక మేజర్ ఇష్యూ. అదే దాని గురించి అని చెప్పగలుగుతారు? Whether it is a family or other than family, people from other non-family members also, I feel like them my family members. So where is the emotion, madam? Emotion should not dominate us. అందరూ ఒకటే అనుకున్నప్పుడు ఇంకెక్కడ ఉంటుంది అంటారు? కరెక్టే, ఎందుకంటే జనరల్ పేషెంట్స్ నే మీరు ఫ్యామిలీ అనుకుంటున్నప్పుడు వేర్ ఇస్ ద డిఫరెన్స్ సార్? You are not supposed to బెటర్ నాట్ టు ఆపరేట్. ఏదైనా క్రైసిస్ వస్తే ఒత్తిడిలో పోతాం అని, కానీ నా మీద నాకు ఏదో ధైర్యం ఎక్కువ మేడం. లేకపోతే ఇన్ని ప్రెజర్స్ ఉన్నా మీరు ఎగ్జామ్స్ ఎలా పాస్ అవ్వగలుగుతారు? ఈ రోజు సర్జన్ ఎలా మీరు ఇంతవరకు రాగలుగుతారు? ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ ఫ్రమ్ వరంగల్ హూ హాజ్ ఆపరేటెడ్ ఇన్ వర్క్ షాప్స్ మేడం. నాకు ఆపర్చునిటీ ఇచ్చారు. ప్యాషన్ ఈజ్ ఫర్ థైరాయిడ్ సర్జరీ మేడం. నంబర్ ఆఫ్ టైమ్స్ ఐ డిమాన్స్ట్రేటెడ్ ఇన్ లైవ్ వర్క్ షాప్ లో డిమాన్స్ట్రేట్ చేస్తున్నాను. ఏమైందండి మీ నాన్నగారికి? అవుతా అలాగా ఎవరికైంది? యాక్చువల్లీ మా నాన్నగారికి హెర్నియా అయింది, నేనే చేశాను. తర్వాత హెర్నియా సర్జరీ లైఫ్ లైన్ లో చేశాను. గ్యాంగ్రీన్ అంటే బ్లడ్ సప్లై తగ్గిపోయి మా నాన్నగారు స్మోకర్, క్రానిక్ స్మోకర్ కాబట్టి ఆయన ఫుట్ కు బ్లడ్ సప్లై పోయింది, బ్లాక్ గా అయిపోతుంది. అయితే ఫుట్ నేనే తీసేయాల్సి వచ్చింది. బట్ నేను అప్పుడు సన్ అనే కాకుండా ఒక మై రోల్ ఈజ్ యాజ్ ఎ సర్జన్ దేర్, ఈజ్ పేషెంట్, ఐఎమ్ ఏ సర్జన్. అదర్స్ కి ఇది ఆడ్ అనిపిస్తుండొచ్చు మేడం. లేదండి, ఎందుకంటే మీరు ఇంకొక కోణం చూపించారు. యాక్చువల్లీ డాక్టర్లో ఇంకొక కోణం చూపించారంటే, నాకు ఎవరైనా ఫ్యామిలీ అన్నప్పుడు ఎమోషన్స్లో ఇంకా డిఫరెన్స్ ఎక్కడ ఉంటుంది? ఆప్షనే లేదు కదా. కానీ నేను విన్నది ఏంటంటే డెత్కి మీ నుంచి ఒక సపరేట్ మీనింగ్ ఉంది అని. సో దాని గురించి మాకేమైనా చెప్తారా? రైట్ నౌ ఆర్ ప్రీవియస్ జనరేషన్స్ కూడా ఏంటిది అంటే ది ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ ఓన్లీ ఫర్ సర్వైవల్ కోసమే ఉంది. చదవాలి, జాబ్ సంపాదించుకోవాలి, ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలి. మేబీ కొన్ని ఇయర్స్ ఆఫ్ పావర్టీ ఆఫ్ నేషన్ కావచ్చు, బికాస్ ఆఫ్ అవుట్ సైడ్ ఇన్వేడర్స్ చేయబట్టి మన నేషన్ పావర్టీలు ఉండేసరికి అందరు కరువులు కాటకాలు అనుభవించి గవర్నమెంట్ జాబ్ దొరకడము, లేకపోతే చదువు అనేది ఒక బ్రతకడం లివింగ్ కోసం అనేది కానీ ఎన్హాన్స్మెంట్ కోసం అనేది మాత్రం లేకుండే.
బాగా చదువుకోరా, ఎంత కష్టపడరా అని సంపాదిస్తావు? టీచర్లు చెప్పేవాళ్ళు, మంచి ఉద్యోగం సంపాదించుకోవాలిరా నువ్వు అని. ఇదే రకంగా ఉండేది కాబట్టి అప్పుడు మాకు ఈ ఆధ్యాత్మికత అనేది అప్పుడు గనుక ఇంట్రడ్యూస్ చేసి ఉండగలిగితే Hmm. వీ వుడ్ హ్యావ్ బిన్ పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్స్. Correct. ఎంతసేపు ఏంటంటే వ్యాలిడేషన్ ఆఫ్ పేరెంట్స్, వ్యాలిడేషన్ ఆఫ్ ఇంకోళ్ళు మెప్పియడం కోసమే జర్నీ జరిగింది తప్పిస్తే ట్రూ ఇన్నర్ వాట్ వీఆర్ అనే దానికి కనెక్ట్ కాలేదు. అన్ఫార్చునేట్లీ స్టిల్ ఐ సే ఫార్చునేట్లీ Hmm. మై ట్రాన్స్ఫర్మేషన్ has started around 60s, 1960 Hmm. when I was 60 మీరు years 60s లో ఉన్నప్పుడు. 58, 60 ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు. అప్పుడు ఐ హ్యాడ్ బీన్ టు నవలలు చదివేవాడిని. నవలలు ఎన్హాన్స్ పెద్దగా చేయవు మేడం. Hmm. స్పిరిచువల్ జర్నీ అంటే ఆధ్యాత్మిక సంబంధించినవి చదవాల్సిండే. మాకు దెర్ వాజ్ ఎ నో గైడెన్స్ ఫర్ అస్. నేను చదవలేదు అది. ఒక పుస్తకం చదివాను ఒక 15 years బ్యాక్, రాబిన్ శర్మ పుస్తకం, Hmm. ది మ్యాన్ హూ సాల్డ్ ఈస్ ఫెరారీ. అది నాకు డాక్టర్ రాజ్ సిద్ధార్థ నా క్లోజ్ ఫ్రెండ్, Hmm. ఈ హ్యాస్ అడ్వైజ్డ్ మీ టు రీడ్ దట్. ఇట్ వాజ్ ఫంటాస్టిక్ బుక్. అప్పటి నుంచి నేను కొంచెము ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ సంబంధించినవి కానీ, ఆధ్యాత్మిక సంబంధించినవి కానీ చదవడం జరిగింది. తర్వాత నేను సద్గురు కనెక్ట్ అయ్యాను మేడం. Hmm. దీంట్లో ఇన్ బిట్వీన్ మా రెండో కోడలు చిట్టెక్క, తను నాకు ఒక బుక్, మామయ్య ఇది బాగుంటుంది మీకు అని సీక్రెట్ బుక్ అని ఇచ్చింది, రోండా బైర్ని ఆథర్ మేడం, ఓకే. విచ్ హ్యాస్ చేంజ్డ్ మై అవుట్లుక్ టువర్డ్స్ లైఫ్. Hmm. పాజిటివ్ థింక్ మేడం, లా ఆఫ్ అట్రాక్షన్, వండర్ఫుల్ బుక్ మేడం. Hmm. సో దీస్ ఆర్ ది టూ పీపుల్ హూ హ్యావ్ డెఫినెట్లీ ప్లేడ్ ఏ రోల్ Right. టు టర్న్ ఇన్వర్డ్స్ మై ఇన్నర్ జర్నీ స్టార్ట్ అయింది అప్పటి నుంచి. Right. తర్వాత సద్గురు కనెక్ట్ అయినాక ఇన్నర్ జర్నీ. Hmm. దీంట్లో రంజిత్ చెప్పాడు, మా ఎల్డర్ సన్, Hmm. సద్గురు బాగుంటుంది డాడీ యూట్యూబ్లో అని అన్ని అక్కడ యుఎస్ పోయినప్పుడు చూపించిండు. కానీ నేను ఇగ్నోర్ చేసిన, ఏదో కార్పొరేట్ గురువు అన్నట్టే అనిపించింది నాకు, ఆయన హెలికాప్టర్ తోలుతాడు ఇది అని. తర్వాత ఎప్పుడో మళ్ళీ లేట్గా నేను యూట్యూబ్లో చూసి ఐ హ్యావ్ కనెక్టెడ్. స్టిల్ నేను ఎనీథింగ్ చేయలేదు, ఇషాక్రియ చేయలేదు, Yeah. బట్ ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ సద్గురు. నా ఇన్నర్ జర్నీ, వాట్ ఐఎమ్ టుడే, Hmm. వాట్ ఈస్ ద ట్రాన్స్ఫర్మేషన్ విచ్ హెస్ హ్యాపెండ్ టుడే Hmm. ఇన్ మై లైఫ్ Hmm. is purely because of సద్గురు. ఎందుకు ఆయన చెప్పే ఆన్సర్స్ నచ్చా మీకు? ఆన్సర్స్ నచ్చి ఆయన ఫాలో అవడం వల్ల, డెత్ గురించి కూడా నాకు అప్పుడే వచ్చింది. డెత్ అంటే ఫియర్ ఉండేది ఒకప్పుడు. Hmm. డెత్ షుడ్ బి సెలబ్రేటెడ్ యాక్చువల్లీ. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ బూన్ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ గాట్. వై టు లివ్ మిజరబుల్ లైఫ్ వెన్ యూ బికమ్ ఓల్డ్? Hmm. విత్ కంపాషన్, ప్లెజెంట్ జాయ్, బ్లిస్ తోని చనిపోవడం అంత సంతోషం ఇంకోటి లేదు మేడం. సో యు ఆర్ బ్లెస్డ్ పర్టికులర్ థింగ్స్ అండి, అంటే నాకు ఇంక చాలు, ఇంకేం కావాలనిపిస్తుందా లైఫ్కి మీకు? అంటే నిజంగా చెప్పాలంటే మేడం ఏంటంటే, రిటైర్ అయినా అనే ఫీలింగ్ నేను రానివ్వలేదు అసలు. రిటైర్ అయిన తర్వాత కూడా నేను ప్రతిమ మెడికల్ కాలేజ్ జాయిన్ అయినా, Hmm. ఎవ్రీ వీక్లీ వన్స్ వెళ్ళి క్లాసెస్ తీసుకునేది, వాళ్ళకి సర్జరీ డిమాన్స్ట్రేట్ చేసేది. Hmm. ఇక్కడ కూడా ఇప్పుడు కూడా నా దగ్గర ఎవరు నేర్చుకోవడానికి వస్తూనే ఉంటారు, వాళ్ళకి చెప్తూనే ఉంటారు, నేర్పిస్తుంటూనే ఉంటాను. Hmm. ప్రాక్టీస్ చేస్తున్నా అంటే టు కీప్ మై సెల్ఫ్ యాక్టివ్. కరెక్ట్. సెకండ్ థింగ్ ఏంటంటే, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళను వీలున్నంత వరకు ట్రైన్ చేసి Hmm. సమాజానికి అందియడం కోసం. తర్వాత నాకు ప్యాషన్ ఉంది, స్టిల్ ఐ హ్యావ్ టు డూ సర్జరీ. Hmm. నాకు వీలున్నంత వరకు నేను సర్వీస్ చేయాలి. Hmm. ఐ మీన్ మై లైఫ్ ఈజ్ నాట్ ఫర్ మీ, Hmm. నాట్ ఫర్ మై ఎంజాయ్మెంట్, నాట్ ఓన్లీ టు రిలాక్స్ మై సెల్ఫ్. Hmm. సో ఐ విల్ డూ మై బెస్ట్ ఫర్ ది, ఐఎమ్ నాట్ ప్యూర్లీ డూయింగ్ ఫర్ దిస్. మనీ ఈజ్ ఆటోమేటికలీ కమింగ్, బట్ ఐఎమ్ నాట్ ఫర్ ది సేక్ ఆఫ్ మనీ మేడం. Hmm. ఇట్ ఈస్ ప్యాషన్ టువర్డ్స్ మై ప్రొఫెషన్. ఐఎమ్ డూయింగ్ మై ప్రాక్టీస్ స్టిల్. Hmm. ఇంకొకటి ఏంటంటే, ఐ గాట్ లాట్ ఆఫ్ ఎక్సైట్మెంట్. ఇప్పటికి కూడా నేను కొత్త ప్రొసెస్ నేర్చుకుంటుంటా, చేస్తుంటాను. ప్రెసెంట్ ఎక్కడ వర్క్ చేస్తున్నారండి? ప్రజెంట్ నేను అజారా హాస్పిటల్ అని మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది, దాంట్లో నేను సర్జరీ డిపార్ట్మెంట్ కన్సల్టెంట్, ప్లస్ నేను ఆ హాస్పిటల్ చైర్మన్ మేడం, డైరెక్టర్ కమ్ చైర్మన్. దట్స్ సో నైస్. తర్వాత ఏంటంటే, అది కాకుండా నాకు, బికాజ్ నా దగ్గరికి వచ్చేది రూరల్ పీపుల్, లోయర్ మిడిల్ క్లాస్, తర్వాత ఎకనామికలీ వీక్ పీపుల్, వీళ్ళందరూ వస్తారు కాబట్టి వాళ్ళకు నాకు ఒక 50 మంది ఉన్న డాక్టర్స్లో నాకు అంత బిల్లు దగ్గర నాకు అంత ఫ్రీడమ్ ఉండదు. నేను వేసే బిల్లు హాస్పిటల్కి అక్సెప్టబుల్ కాదు. అందుకోసం అని చెప్పేసి మెయింటెనెన్స్ కూడా పెద్ద హాస్పిటల్లో మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళని కూడా తప్పడానికి లేదు. బికాజ్ ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద మేనేజ్మెంట్. అందుకోసం అని చెప్పేసి నేను కళ్యాణ్ హాస్పిటల్ నుంచి 25 ఏళ్ళు కళ్యాణ్ హాస్పిటల్లో చేసేవాడిని. బయట రిటైర్ అయిన తర్వాత అందరు వద్దన్నారు, రిటైర్ అయినాక హాస్పిటల్ ఏంది నీకు అని. రిటైర్ అయిన తర్వాత నేను ఒక ప్లాట్ కొనుక్కున్నా, దాంట్లో ఒక 25 బెడ్ హాస్పిటల్, వాసవి నర్సింగ్ హోమ్ అని స్టార్ట్ చేశాను మేడం. అండ్ ఆ వాసవి హాస్పిటల్ ఐ గాట్ ఎవ్రీ ఫ్రీడమ్ మేడం. పూర్ పీపుల్ వస్తారు, కొంతమందికి ఫ్రీగా కూడా సర్జరీ చేయడం జరుగుతుంది. సంబడీ కమ్స్ మేడం, సర్జరీ చేయాలి నీకు, ఇది అపెండిసైటిస్ అంటే
పూర్ అనిపించింది. నేను ఆటో డ్రైవర్‌ని సార్. నేను ఆటో అమ్ముకొని వస్తా మరి అని అంటాడు. అరే! ఆటో అమ్ముకోవడానికి టైం ఏం లేదు. నేను మీరెందుకు చేయాలి చేస్తా. చెప్పండి? నేను ఫ్రీగా చేస్తా బిడ్డ, నువ్వు మందులు కొనుక్కో. సో, దేర్ ఆర్ సో మెనీ ఎగ్జాంపుల్స్ లైక్ దట్. అవును. అవును. నా దగ్గర కూడా ఒక ఎగ్జాంపుల్ ఉంది సార్. ఏంటంటే ఒక చంటి పిల్లకి చెయ్యి కాలిపోయి మీ దగ్గరికొచ్చారంట. యాక్చువల్లీ సర్జరీ కోసం వాళ్ళంతా ప్లాన్ చేసుకుంటుంటే మీరిచ్చిన అడ్వైస్‌తో ఆ అమ్మాయి చాలా నార్మల్ అయిందని విన్నాను. దాని గురించి ఏమన్నా నాకు కొంచెం స్టోరీ చెప్పగలుగుతారా? సూపర్ఫిషియల్ బర్న్స్ మేడం అది. హ్మ్. సూపర్ఫిషియల్ బర్న్స్ ఉంటే అంటే ఏమైంది ఆ రోజున యాక్చువల్లీ ఆ అమ్మాయికి? కళ్యాణ్ హాస్పిటల్‌లో నేను ప్రాక్టీస్ చేసిన రోజుల్లో మేడం, ఆ అమ్మాయికి అది స్కాల్డ్స్ పడ్డాయి. అంటే ఏదో వేడి నీళ్ళ గంజిన పడ్డది మేడం. ఆ! పడి చెయ్యి కాలిపోయింది. హ్మ్. సో, దానికి ప్లాస్టిక్ సర్జను అది వేస్తా అన్నాడు. ఏంటిది, ఒకటి కవర్ ఉంటది మేడం అది. హ్మ్. అది దాన్నేసి పెట్టేస్తే మళ్ళా డ్రెస్సింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే. వీళ్ళ దగ్గర అది దాన్ని అఫోర్డ్ చేసే కెపాసిటీ లేదు. రైట్. నా దగ్గరికొచ్చారు. నా దగ్గర ఉంచుకొని ఐవీ యాంటీబయాటిక్స్ పెట్టి నేనది డిస్టర్బ్ గాకుండా డ్రెస్సింగ్ జేసి అది హీల్ అయింది. మంచిగా స్కార్ లేకుండా హీల్ అయింది. అవునండి. బికాజ్ సూపర్ఫిషియల్ బర్న్స్ కాబట్టి అవసరం లేదని చెప్పి ట్రీట్ చేశాను. ఇప్పుడైనా మన మంచి కోరి అంత సింపుల్‌గా చేయగలిగే ట్రీట్‌మెంట్ కూడా కాంప్లికేటెడ్ చేసే సిట్యుయేషన్సే ఈరోజు ఎక్కువ చూస్తున్నాం. ఐ హావ్ డన్ సో మెనీ కాంప్లికేటెడ్ కేసెస్ మేడం. హ్మ్. నేను వరంగల్‌లో ఇప్పుడు హన్మకొండలో ఉన్నా, నేను ఔట్ ఆఫ్ స్టేషన్ అంటే బూస్ట్ చేసుకోవడం కాదు, వాస్తవం చెప్తున్నా. ఐ నో ఒక సార్. 4, 5 హాస్పిటల్‌లో పీపుల్ నేను ఔట్ ఆఫ్ స్టేషన్ ఉంటున్నానంటే అప్పుడు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే ఆన్ టేబుల్ రెస్క్యూకి నంబర్ ఆఫ్ టైమ్స్ వెళ్తా మేడం. రైట్. వాళ్ళకి ఆన్ టేబుల్‌లో ప్రాబ్లమ్ ఏంది, క్రైసిస్ ఉందంటే హ్మ్. ఒక 4, 5 హాస్పిటల్స్ నేను ఎమర్జెన్సీగా వెళ్తా నేను. హ్మ్. ఇమ్మీడియేట్‌లీ నా పని వదిలిపెట్టేసి వెళ్తాను. అవును. అవును. వెళ్ళి నేను అక్కడ వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళు బయటపడేటట్టు చేసి వచ్చేస్తానది. సో, నా కాంప్లికేషన్‌లు ఫేస్ చేయడం అంటే డేరింగ్, తర్వాత డిఫికల్ట్ సర్జరీ చేయడం నాకు చాలా ఇష్టం అది. కానీ జనరల్ సర్జన్ ఒకానొకప్పుడు చాలా ప్రయారిటీ. అంటే ఇప్పుడు కూడా జనరల్ సర్జన్‌కి ఆ ప్రయారిటీ ఉంది. బట్ స్పెషలైజేషన్ ఎక్కువైపోయిన తర్వాత జనరల్ సర్జన్‌కి కొంత లిమిటేషన్ ఇంపార్టెన్స్ తగ్గిందా అని అంటే సరే ఏమంటారు? తగ్గింది మేడం. హ్మ్. ఎందుకంటే నేను స ఇది మన ఆంకాలజీ కేసులు నేను ఒకప్పుడు చేసినన్ని కేసులు ఇప్పుడు చేయడం లేదు. ఎందుకంటే వాళ్ళు స్పెషలైజేషన్‌కి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. వచ్చేసారు కాబట్టి తగ్గింది. బట్ నా ఒపీనియన్ ప్రకారం ఏందంటే జనరల్ సర్జరీ షుడ్ సర్వైవ్. యాహ్! జనరల్ సర్జరీ షుడ్ బి అవైలబుల్ టు ద పేషెంట్. హ్మ్. అదర్‌వైజ్ ఏమైద్దనంటే పేషెంట్స్‌కి కాస్ట్ ఎక్కువైపోతుంది. అవును. అన్నెసరీగా వాళ్ళు వాళ్ళు ఒక్క డాక్టర్ దగ్గరికి వెళ్ళే బదులు ఇంకో డాక్టర్ సూపర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తారు. అండ్ సింపుల్ కేసెస్ లైక్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, యూరేట్రిక్ కాలిక్, చిన్న చిన్న వాటికి వాళ్ళు పోయి దానికి కూడా యూరాలజిస్ట్‌కి యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. వెళ్తున్నారు. చిన్న బ్రెస్ట్‌లో ట్యూమర్ జనరల్ సర్జన్ డీల్ చేసేది. హ్మ్. అది బైపాస్ చేసి సర్జికల్ ఆంకాలజిస్ట్ దగ్గరికెళ్తున్నారు. హ్మ్. అపెండిసెక్టమీ, అపెండిసైటిస్ జనరల్ సర్జన్ హాయిగా ఈజీగా చేసేస్తారు పొద్దున్న అవును. లేస్తే. దానికోసం సర్జికల్ గ్యాస్ట్రో దగ్గరికి గ్యాస్ట్రో వెళ్తున్నారు. దగ్గరికి వెళ్ళిపోతున్నారు. సో, అవును. దట్ ఈస్ నాట్ రైట్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది పేషెంట్. కరెక్ట్. దీంట్లో ఏంటంటే వాళ్ళకు డైరెక్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి పోతే అయిపోద్ది కదా అన్నటువంటి ట్రెండ్ డెవలప్. అంటే నేనేం చేస్తా మేడం, ఇప్పుడు నేను హజారాలో ఉన్నా కదా! హజారాలో ఉన్నప్పుడు ఏం చేస్తా అంటే నేను సర్జరీ చేస్తా. హ్మ్. కాస్ట్ ఎక్కువ అయితది అనిపించినప్పుడు హజారా కూడా చాలా రీజనబుల్. వెన్ యూ కంపేర్ టు హైదరాబాద్ కార్పొరేట్, అవును. అవును. హజారా చాలా బెటర్ ఐ మేడం. నో. సో, హ్మ్. హజారా హాస్పిటల్ నేనేం చేస్తా అంటే నా చార్జెస్ సమ్‌టైమ్స్ మీరసలు వేయనే 70% వేయరు. వేవ్ ఆఫ్. అవును. కొన్నిసార్లు 100% వేవ్ ఆఫ్. అవును. కొన్నిసార్లు 50% వేవ్ ఆఫ్ చేస్తా. హాస్పిటల్‌కి మాత్రం నష్టం రానియను. హ్మ్. దట్ ఈస్ హౌ ఐ కంపెన్సేట్ ద పేషెంట్. రైట్. ఏమైనప్పటికీ మీలాంటి మంచి డాక్టర్లు, ఎథికల్ ప్రాక్టీస్ చేసే డాక్టర్లు ఈనాడు సొసైటీకి చాలా అవసరం సార్. యెస్. యూ ఆర్ సచ్ ఎ వండర్‌ఫుల్ డాక్టర్ అండ్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. ఈ సందర్భంగా పేషెంట్స్‌కి కానీ, డాక్టర్స్‌కి కానీ మీరేం చెప్తారు సార్? ఫస్ట్ ఐ హావ్ టు టెల్ ద డాక్టర్స్ మేడం ఫస్ట్. హ్మ్. హ్మ్. దేర్ షుడ్ బి పేషెన్స్ టు డెవలప్ ప్రాక్టీస్. ఓకే. దేర్ ఈస్ మా జనరేషన్‌కి ఇప్పటికొచ్చేసరికి లాట్ ఆఫ్ కాంపిటీషన్ ఉంది. హ్మ్. గవర్నమెంట్ కూడా అవసరం లేకున్నా విచ్చలవిడిగా మెడికల్ కాలేజ్ ఇచ్చి క్వాలిటీ ఆఫ్ ట్రైనింగ్ లేకుండా హ్మ్. గ్రాడ్యుయేట్స్‌ను, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్స్‌ను సొసైటీకి హ్మ్. పంపిస్తున్నారు. కరెక్ట్. వాళ్ళకు సరైనటువంటి క్లినికల్ ఎక్స్‌పోజర్ ఉంటలేదు. సో, వాట్ ఐ అడ్వైజ్ ఈస్, మీరు డిగ్రీ రాగానే ఇమ్మీడియేట్‌లీ పీజీ గాని ఏదైనా గాని మీరు ఇమ్మీడియేట్‌లీ ప్రైవేట్ ప్రాక్టీస్‌కు హ్మ్. వెళ్ళకుండా యూ అటాచ్ యువర్‌సెల్ఫ్ టు వన్ ఆఫ్ ది సీనియర్ డాక్టర్. ఒక ఇన్‌స్టిట్యూషన్‌లో జాయిన్ అయ్యి ఒక 1, 2 ఇయర్స్ మీరు ప్రాక్టీస్ చేసి అక్కడ మీరు వెల్ ట్రైన్డ్ అయిన తర్వాత వచ్చి పేషెంట్స్‌ని మీరు ట్రీట్ చేయడం చేస్తే పేషెంట్స్‌కు నమ్మకం ప్రాబ్లమ్స్ పెరుగుతుంది. రాకుండా నమ్మకం అవును. పెరుగుతుంది. మీరు కొన్ని కాంప్లికేషన్స్ లోపల ఇరుక్కోకుండా హ్మ్. ఇబ్బంది పడకుండా ఉంటదది. కరెక్ట్. తర్వాత వాళ్ళకి కూడా మీ మీద నమ్మకం పెరుగుతుంది. కరెక్ట్. తర్వాత ఏందనంటే పేషెంట్ మన దగ్గరికి వచ్చేదుంటే కమర్షియల్ యాస్పెక్ట్ కాకుండా
ఇన్వెస్టిగేషన్స్ అవసరమా లేదా, వాట్ ఆర్ ది ఇన్వెస్టిగేషన్స్ విచ్ ఆర్ మినిమమ్ రిక్వైర్డ్ ఫర్ ద పేషెంట్. క్లినికల్ డయాగ్నోసిస్ మోస్ట్ ఇంపార్టెంట్. మనకు ఒక రోజుల్లో ఇంతగానం ఇన్వెస్టిగేషన్స్ లేవు. అవును. క్లినికల్ డయాగ్నోసిస్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళం. క్లినికల్ డయాగ్నోసిస్ను చాలా ఇంపార్టెంట్. సమ్టైమ్స్ ఈవెన్ రేడియోలాజికల్ డయాగ్నోసిస్ కూడా కొన్నిసార్లు కరెక్ట్ ఉండకపోవచ్చు. అవునవును. సో బికాస్ దే ఆర్ సీయింగ్ ద షాడోస్, వీఆర్ సీయింగ్ ద పేషెంట్స్, ట్రూ పేషెంట్. ఎగ్జాక్ట్లీ. సో వీ హ్యావ్ టు ఎన్హాన్స్ అవర్ క్లినికల్ నాలెడ్జ్. క్లినికల్ ఎగ్జామినేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. రాగానే పేషెంట్ చూడకుండా ఇన్వెస్టిగేషన్స్ రాసి పంపడం అనేది సరైన పద్ధతి కాదు. కరెక్ట్. విన్ ద పేషెంట్స్ కాన్ఫిడెన్స్ అండ్ కమర్షియలైజ్ కాకుండా ఆటోమేటిక్గా ఇఫ్ యూ గాట్ సర్వీస్ మోటో అండ్ ఇఫ్ యూ ట్రీట్ ద పేషెంట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ యాజ్ యువర్ ఫ్యామిలీ మెంబర్, అవును. యూ మే ఛార్జ్ యువర్ రీజనబుల్ ఛార్జ్ చేయండి, చేయొద్దని అనడం లేదు. కానీ వాళ్ళకు రీజనబుల్లీ ఎక్కువ ఖర్చు కాకుండా మంచి స్కిల్తో మనం కనుక పనిచేసి కనుక చేస్తే పేషెంట్స్ కూడా మన మీద నమ్మకం పెరుగుతుంది. కరెక్ట్.